శ్రీ గురుభ్యో నమః. సర్వతంత్ర రూప, అన్ని తంత్రములు తన రూపముగా గల అమ్మ. తంత్రము అంటే విధి విధానము. ఏవైనా యజ్ఞ యాగ శుభాశుభ సంస్కారములను నిర్వహించేటప్పుడు అవలంబించే విధానమే తంత్రం. దీనినే తెలుగులో తంతు అంటారు. పురోహితుల చేత ఇంట్లో ఏదైనా పూజ చేయిస్తున్నప్పుడు ఆ గృహస్థులు మంత్రాలు పట్టించుకోరు, కానీ తంతును గమనిస్తూ ఉంటారు. ఆ పురోహితుడు కూడా తంతు బాగా చేసి గృహస్థులు తృప్తిపరుస్తుంటారు. తన్యతే విస్తార్యతే అనే జ్ఞానం అనేన ఇది తంత్రం. మన చైతన్యాన్ని, కాన్షియస్నెస్ విస్తరింపచేసే విధానమే తంత్రం. పరిమిత భావనను అపరిమిత దిశగా తీసుకెళ్లేది తంత్రం. వ్యక్తిని సంకుచిత స్థితి నుండి విశాల చైతన్యానికి చేర్చేది తంత్రం. మంత్రం శక్తిని పిలుస్తుంది, యంత్రం శక్తిని నిలుపుతుంది, తంత్రం శక్తిని నడిపిస్తుంది. శరీరానికి శాస్త్రం ఉన్నట్లే, మనసుకు మంత్రం ఉన్నట్లే చైతన్యానికి తంత్రం ఉంది. తంత్రం లేకుండా మంత్రం అర్థహీనం, తంత్రం లేకుండా యంత్రం నిర్జీవము. మంత్రాన్ని ఎట్లా మననం చేయాలో తెలియాలి, యంత్రాన్ని ఎట్లా పూజించాలో తెలియాలి. విధి విధానం తెలిసి చేయడమే తంత్రం. అదొక కాన్షియస్ మెకానిజం. బయోమెకానిక్ వైద్యుడు, కాన్షియస్ మెకానిక్ గురువు. లాహిరి మహాశైలు, శ్రీరామకృష్ణులు, ఆదిశంకరులు, గోరక్షనాథుడు మొదలైన వారు అలాంటి గురువులే. గురు సన్నిధిలో సకల దేవతలు కొలువై ఉంటారు అనడంలో అర్థం ఇదే. మంత్రజపం, యంత్రారాధన, తంత్ర విధానాలను అనుభవించి చివరకు నిర్గుణ బ్రహ్మానుభూతికి చేరుకొని తన శిష్యులను కూడా ఆ స్థాయికి తీసుకెళ్తారు కాబట్టి వారిని సద్గురువులు అన్నారు. పూర్ణానదిని తన ఇంటి ముందుకు ప్రవహింపజేశాడంటే శంకరుల ఉపాసనా బలం అది. నీటిలో దీపాలు వెలిగించారంటే షిరిడీ బాబా ఉపాసనా బలం అది. భక్తుల మనసులో భావాలను ఇట్టే పసిగట్టి వారి వారి కోరికలను ఈడేర్చేవారంటే కంచి మహాస్వామి ఉపాసనా బలం అది. కాలజ్ఞానం వ్రాసారంటే వీరబ్రహ్మంగారి ఉపాసనా బలం అది. తనోతి త్రాయతి ఇతి తంత్రః అంటే జ్ఞానాన్ని విస్తరింపచేసి మనల్ని సంసార బంధనాల నుండి రక్షించే జ్ఞానప్రసూనాంబ దర్శనమే నిజమైన తంత్రం. శ్రీకాళహస్తికి వచ్చి జ్ఞానప్రసూనాంబ సన్నిధిలో మౌనంగా నిలబడండి. ఏదో దివ్యశక్తి మీలో చల్లగా ప్రవేశించడం స్పష్టంగా గమనిస్తారు. రాహుకేతు దోషాలను నివారించుకోవడానికి వచ్చేవారికి మాత్రం కాదు సుమా, రాహుకేతు పూజల కోసం వచ్చి పనిలో పనిగా గురుదర్శనానికి వస్తుంటారు. అలాంటి వారికి ఏమీ దొరకదు. సద్గురు దర్శనమే సర్వదోష నివారణం. సద్గురు నివాసమే దివ్యక్షేత్రం. సద్గురు దర్శనమే సర్వదేవతా దర్శనం. సద్గురు పాదస్పర్శయే సకల తీర్థ స్నానం. సద్గురు సన్నిధే సర్వ సంశయ నివారణం. సద్గురు చూపే సర్వపాపహరణం. సద్గురు వాక్కే సకల శాస్త్ర సారం. సద్గురు నామస్మరణే మధురాతి మధురం. సద్గురు సత్సంగమే మోక్షప్రదాయకం. సద్గురువునికే లోకానికి ఆశీర్వాదం.